హాయ్! అజ్యూర్ డేటా ఇంజినీరింగ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. మనం ఒక డేటా పైప్లైన్ కట్టాలంటే దానికి కావలసిన మెయిన్ అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ ఏంటో క్లియర్గా, వివరంగా చూద్దాం. చూడండి, ఏ అజ్యూర్ డేటా ఇంజినీరింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ అడిగే ఒకే ఒక్క మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎండ్ టు ఎండ్ పైప్లైన్ను ఎలా డిజైన్ చేస్తారు అని. అందుకే మనం ప్రతి టాపిక్ని ఇంటర్వ్యూ టేబుల్ దగ్గర కూర్చొని సమాధానం ఎలా చెప్పాలో అలానే డిస్కస్ చేద్దాం. సో రెడీగా ఉండండి. సరే, మన ఆర్కిటెక్చర్ని స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మన డేటా ప్లాట్ఫామ్కి స్టోరేజ్ కూడా అంతే ముఖ్యం. మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఈ పునాదిని పక్కాగా వేయటం. అసలు ఏడిఎస్ జెన్2 ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది అజూర్లో బిగ్ డేటా అనలిటిక్స్ కోసం స్పెషల్గా తయారు చేసిన ఒక స్టోరేజ్. దీనిలో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లాగా తక్కువ కాస్ట్ ఉంటుంది, ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. కానీ దానికి అదనంగా అనాలిటిక్స్కి చాలా అవసరమైన ఫైల్ సిస్టమ్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ స్లైడ్ మీద ఉన్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే హైరార్కికల్ నేమ్ స్పేస్. మీరు ఏడిఎల్ఎస్ జెన్2 అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు తీసుకునే అత్యంత కీలకమైన నిర్ణయం ఇదే. ఎందుకంటే స్పార్క్, సినాప్స్ లాంటి పవర్ఫుల్ టూల్స్ సరిగ్గా పనిచెయ్యాలంటే వాటికి ఫైల్స్ మీద కాదు, మొత్తం ఫోల్డర్ల మీద ఒకేసారి ఆపరేషన్స్ చేయగల కెపాసిటీ ఉండాలి. అది ఈ ఒక్క సెట్టింగ్ ఎనేబుల్ చేస్తేనే వస్తుంది. ఈ ఒక్క వాక్యం, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలలో మిమ్మల్ని ట్రిక్ చేయడానికి అడిగే క్లాసిక్ గాట్షా క్వశ్చన్ ఇది. హైరార్కియల్ నేమ్స్పేస్ ఎందుకు అంత ముఖ్యమని అడిగితే మీ ఆన్సర్ చాలా క్లియర్గా ఉండాలి. అది లేకపోతే ఏడిఎల్ఎస్ జెన్2, స్పార్క్, సినాప్స్ ఎనాలిటిక్స్కి కావలసిన ఫోల్డర్ లెవెల్ ఆపరేషన్స్ చేయలేదు. అప్పుడు అది కేవలం ఒక నార్మల్, కాస్ట్లీ బ్లాబ్ స్టోరేజ్ లాగే మిగిలిపోతుంది. ఓకే, మన ఫౌండేషన్లో ఇంకొక కీలకమైన డెసిషన్ రిడెండెన్సీ, అంటే మన డేటాని ఎంత సేఫ్గా ఉంచాలి అనేది. ఇది పూర్తిగా మన బిజినెస్ అవసరాల మీద డిపెండ్ అవుతుంది. డెవ్ టెస్ట్ కోసమైతే ఖర్చు తక్కువగా ఉండే ఎల్ఆర్ఎస్ సరిపోతుంది. కానీ మన అప్లికేషన్కు ఒకే రీజన్లో హై అవైలబిలిటీ కావాలంటే జెడ్ఆర్ఎస్కి వెళ్ళాలి. డిజాస్టర్ రికవరీ ప్లాన్ ఉంటే జిఆర్ఎస్. ఇక అస్సలు డేటా పోకూడదు, మ్యాక్సిమం ప్రొటెక్షన్ కావాలంటే జీజిఆర్ఎస్ సరైన ఆప్షన్. మీ సమాధానంలో ఈ బిజినెస్ కాంటెక్స్ట్ గురించి చెప్పడం చాలా ముఖ్యం. సరే, మన స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే స్టోరేజ్ రెడీగా ఉంది. ఇప్పుడు దానికి ప్రాణం పోసే ఇంజిన్ గురించి చూద్దాం. మన ఆర్కిటెక్చర్ జర్నీలో ఇది సెకండ్ యాక్ట్, అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఏడిఎఫ్. డేటాని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, ఈ మొత్తం ప్రాసెస్ని ఆర్కెస్ట్రేట్ చేయడానికి మనకు బ్యాక్బోన్ లాంటిది ఏడిఎఫ్. ఏడిఎఫ్లోకి ఎంటర్ అవ్వగానే మనం తీసుకునే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చరల్ డెసిషన్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అంటే ఐఆర్ను సెలెక్ట్ చేసుకోవడం. ఇది చాలా సింపుల్. మన డేటా ఎక్కడుంది, సోర్సు, డెస్టినేషన్ రెండు క్లౌడ్లోనే ఉంటే ఆలోచించకుండా అజ్యూర్ ఐఆర్ వాడాలి. మన డేటా ఆన్ ప్రెమిసెస్లో గానీ ఒక ప్రైవేట్ నెట్వర్క్లో గానీ ఉంటే దానికి సేఫ్గా ఒక బ్రిడ్జ్ కట్టడానికి సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ కంపల్సరీ. ఇక పాత ఎస్ఎస్ఐఎస్ ప్రాజెక్టులను లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేస్తుంటే అజ్యూర్ ఎస్ఎస్ఐఆర్ ఐఆర్ మన పని చాలా ఈజీ చేస్తుంది. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ టిప్ చెప్తాను. సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్ని ప్రొడక్షన్లో వాడుతున్నప్పుడు దయచేసి దాని డెవలపర్ ల్యాప్టాప్లో అస్సలు ఇన్స్టాల్ చేయొద్దు. అది 24/7 రన్ అయ్యే డెడికేటెడ్ వర్చువల్ మెషిన్లలోనే ఉండాలి. ఎందుకంటే ప్రొడక్షన్ పైప్లైన్లు ఎప్పుడూ ఆగకూడదు కదా. మరి వాటి పర్ఫార్మెన్స్ బాగుందో లేదో తెలియాలంటే సిపియు వినియోగాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇంటర్వ్యూలో మీ ఎక్స్పీరియన్స్ని చూపించటానికి ఇదొక గోల్డెన్ పాయింట్. సిపియు పర్ఫార్మెన్స్ని ఎలా మానిటర్ చేస్తారు అని అడిగితే మీరు చెప్పాల్సిన మ్యాజిక్ నంబర్ 90 నుంచి 100%. సిపియు యూటిలైజేషన్ ఈ రేంజ్కి వెళ్ళిందంటే మీ సిర్ థ్రాటిల్ అవుతోందని అర్థం. అప్పుడు వెంటనే విఎంని స్కేల్ అప్ అంటే సైజ్ పెంచడం, లేదా క్లస్టర్ను స్కేల్ అవుట్ అంటే మరిన్ని మెషిన్లు యాడ్ చేయడం చెయ్యాలని కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. ఓకే, మన ఆర్కిటెక్చర్లో ఫౌండేషన్ ఉంది, ఇంజిన్ ఉంది. కానీ ఫ్యూయల్ లేకుండా ఇంజిన్ నడుస్తుందా? నడవదు కదా. మన డేటా ప్లాట్ఫామ్కి ఫ్యూయల్ అంటే డేటా. మన జర్నీలో ఇది మూడో అంకం. బయట ఉన్న ఏపీఐల నుండి ఆ డేటాని మన ఇంజిన్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఏడిఎఫ్లో ఏపీఐలతో పనిచేసేటప్పుడు ఈ రెండు యాక్టివిటీల మధ్య తేడా ఖచ్చితంగా తెలియాలి. వెబ్ యాక్టివిటీ అనేది ఏడిఎఫ్ లోపల ఉన్న ఒక పోస్ట్ మ్యాన్ లాంటిది. అసలు డేటాని మూవ్ చేసే ముందు ఏపీఐ కరెక్ట్గా పనిచేస్తోందా, రెస్పాన్స్ ఎలా వస్తోంది అని చెక్ చేయడానికి దీన్ని వాడతాం.
అంతా ఓకే అనుకున్నాక అసలు డేటాని సోర్స్ నుంచి డెస్టినేషన్కి బల్క్గా మూవ్ చేయడానికి కాపీ యాక్టివిటీని వాడతాం. ఇదే అసలైన డేటా మూవర్. ఇది కొంచెం డీప్ టెక్నికల్ పాయింట్. ఇది మీ స్కిల్ లెవెల్ని చూపిస్తుంది. జనరల్గా అందరూ ఏపీఐ అనగానే రెస్ట్ కనెక్టర్ వాడేస్తారు. అది జేసన్ రెస్పాన్సులకు పర్ఫెక్ట్. కానీ ఒకవేళ మీకు ఏపీఐ నుంచి జేసన్ కాకుండా సిఎస్వి లాంటి టెక్స్ట్ ఫైల్ వస్తుందనుకోండి, అప్పుడు మైక్రోసాఫ్ట్ రికమెండ్ చేసేది హెచ్టీటీపీ కనెక్టర్. ఎందుకంటే అది ఆ రెస్పాన్స్ని డైరెక్ట్గా ఒక ఫైల్ స్ట్రీమ్లా చూస్తుంది. దీనివల్ల పార్సింగ్ చాలా ఈజీ అవుతుంది. ఈ చిన్న విషయం చెప్పడం వల్ల మీకు సబ్జెక్ట్ ఎంత లోతుగా తెలుసో అర్థమవుతుంది. ఏదైనా కొత్త ఏపీఐతో పనిచేయాల్సి వచ్చినప్పుడు టెన్షన్ పడొద్దు. ఈ 4 పాయింట్సున్న చెక్లిస్టుని ఫాలో అయితే చాలు. ఫస్ట్, ఆ సర్వీస్ యొక్క బేస్ యూఆర్ఎల్. నెక్స్ట్, మనకు కావలసిన డేటా ఉన్న రిలేటివ్ యూఆర్ఎల్. ఆ తర్వాత డేటాని ఫిల్టర్ చేయడానికి క్వరీ పారామీటర్స్. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్, సరైన ఆథెంటికేషన్. ఈ 4 కరెక్ట్గా ఉంటే ఏ ఏపీఐతోనైనా మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో మనం మన ఆర్కిటెక్ట్ జర్నీని ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం ఏడిఎల్ఎస్ జెన్ 2, దాన్ని నడిపించే పవర్ఫుల్ ఇంజిన్గా ఏడిఎఫ్, దానికి ఫ్యూయల్ అందించడానికి ఏపీఐ ఇంజెక్షన్, పునాది, ఇంజిన్, ఇంధనం. ఈ 3 కాంపోనెంట్లపై గనక పట్టు సాధిస్తే ఎలాంటి కాంప్లెక్స్ అజ్యూర్ డేటా పైప్లైన్ను అయినా మనం చాలా కాన్ఫిడెంట్గా నిర్మించగలుగుతాం. ఇప్పటివరకు మనం ఒక పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా కట్టాలో చూశాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం ఒక ఎత్తైతే దాన్ని నమ్మదగినదిగా, స్ట్రాంగుగా, ఫెయిల్యూర్స్ని తట్టుకునేలా మార్చటం మరో ఎత్తు. అదే కదా అసలైన డేటా ఇంజనీరింగ్. ఫెయిల్యూర్స్ వస్తే పైప్లైన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డేటా క్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవే అసలైన ఛాలెంజెస్. మన నెక్స్ట్ విశ్లేషణలో ఈ డిజైన్ ప్యాటర్న్స్ గురించి వివరంగా చర్చిద్దాం.